సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు నిర్వహించారు. ఒంగోలు నుంచి మోతి మండలం కూడలి వైపు అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 20 క్వింటాళ్ల నల్లబెల్లం, 5 లీటర్ల నాటుసారా పట్టుబడింది. వీటి మొత్తం విలువ 11 లక్షలు ఉంటుందన్నారు అధికారులు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నారు. టాటా ఎస్ వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు. 40 బస్తాలండి, 20 క్వింటాల వెయిట్ ఉంటుంది. దీని వాల్యూ వచ్చేసి సుమారు 2 లక్షలు ఉంటుందండి. ఈ అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ వాల్యూ సుమారు 9 లక్షల వరకు ఉంటుందండి. ఈ రోజు ఇద్దరు ఈ వెహికల్ లోనే దొరికారు. వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మరొక 4, మొత్తం ఈ కేసులో 6 ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు వచ్చేసి మిగిలిన 4 ఎవరుతున్నారో వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నారు ఈ నల్లబెల్లం రవాణా సంబంధించి. వాంకుడైతే ఉపేందరు, లోనావత్ వెంకన్న, లోనావత్ లక్ష్మణు. ఈ పట్టుబడిన 2 పేర్లు లోనావత్ సోమన్న, కొర్ర రామ్ కుమారు, లోనావత్ లడ్డు వెంకన్నని ఇంకొక అతను కూడా ఉన్నాండి. వీళ్ళందరూ సమిష్టిగా ఈ నల్లబెల్లం వ్యాపారం చేస్తూ వివిధ మార్గాలతోని హైవేల మీద గుట్టు చప్పుడు కాకుండా వందల వేల వాహనాల్లో బాగా టార్పాలను నీట్ గా కట్టుకొని అధికారుల కన్నుగప్పి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ విస్తృతంగా దాడులు జరిపి ఈ ప్రాంతంలో చాలా సార్లు పట్టుకోవడం జరిగింది. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.